మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనం. నేను పిండమున ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ప్రిదోన్ బిడలరా, దేవుని కన్నులు ఈరోజు మనలందరినీ చూస్తున్నాయి. అవును కదండి. భక్తుడైన దావీదు గారు అంటున్నారు, ఇదిగో ఆకాశంకి ఎక్కిపోయినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళములు దాక్కును నీవు అక్కడ ఉన్నావు. నీ కన్నుల నుండి నేను ఎక్కడికి తప్పించుకోగలను? దేవుని కన్నుల ఎదుటి నుండి మనం ఎక్కడ కూడా తప్పించుకోలేము. ప్రిదోన్ బిడ్డలారా, దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా ఇదిగో నేను పిండమున ఉండగా నీవు నన్ను చూచితివి అని. తల్లి గర్భములో ఇదిగో బిడ్డ ప్రతిష్ఠ చేయబడ్డాడనే సంగతి ఆ తల్లికే తెలియదండి. దాదాపుగా కొన్ని నెలల తర్వాత ఆ తల్లికి తెలుస్తూ ఉంటుంది. ఆలోచించేయండి. ఇదిగో చాలామంది ఈరోజు డబ్బులు పెట్టి స్కానింగ్ చేయించుకొని ఆ బిడ్డ వచ్చిన తర్వాత చూసి ఆడబిడ్డన మగబిడ్డన అలా ఉన్నది, ఇలా ఉంది, అలాంటి కళ్ళు, ఇలాంటి చేతులు, ఇవన్నీ చెప్పుకొని చాలా మురిసిపోతూ ఉంటారు. అయితే నిన్ను నన్ను కలగజేసినటువంటి దేవాది దేవుడు తల్లి గర్భములో పిండముగా పెట్టక మునిపే నా దేవుడు ఆ బిడ్డను చూసి అన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం ప్రిదోన్ బిడ్డలారా. దేవుడు ఆ బిడ్డ కొరకు ఇదిగో లోపల ఒక ఫార్మేషన్ తయారు చేసి పెట్టాడు. ఆ బిడ్డను కొన్ని పొరల లోపల ఆ బిడ్డను దాచిపెట్టాడు. తల్లి ఆరోగ్యంగా తింటా ఉంటే బిడ్డ ఎదుగుతూ ఉంటుంది. ప్రిదోన్ బిడ్డలారా, ఇదిగో తల్లి భోజనం చేస్తూ ఉంటే బిడ్డ లోపల ఎముకలు ఎదుగుతూ ఉంటాయి. కళ్ళు, వెంట్రుకలు, రకరకాలైనటువంటి షాంపులు, సోప్స్ ఇవన్నీ వాడుతూ ఉన్నారు. ఎందుకు తెలుసా? చాలా అందంగా కనిపించాలి. కానీ నా దేవుడు తల్లి తినేటువంటి భోజనంలోని లోపల ఒక ఫార్మేషన్ కలిగి దేవుడు ఒక బిడ్డను, ఒక జనరేషన్ తీసుకొని వస్తున్నాడు. ఎంత గొప్ప విషయం ప్రిదోన్ బిడ్డలారా. బిడ్డ క్రియారూపము దాల్చి బయటకు వచ్చిన తర్వాత చూసి చాలామంది మురిసిపోతారు, ఇదిగో నేనే ఫస్ట్ చూశానని. కానీ నీవు, నేను, మనమందరము చూడక మునిపే సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు చూశాడు. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం ప్రిదోన్ బిడ్డలారా. అలాంటి దేవుని కన్నుల ఎదుటి నుండి నువ్వు ఎక్కడికి తప్పించుకోగలుగుతావు? ఎంతకాలమని ప్రభు సేవను విడిచిపెట్టి దూరంగా తిరుగుతావు? ఎంతకాలమని ప్రభు మందిరాన్ని, సహవాసాన్ని విడిచిపెట్టి దూరంగా తిరుగుతావు? ప్రభు కన్నులకు అన్ని స్పష్టముగా ఉన్నాయి. ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయంటే నీతిమంతుల మీద ఉన్నాయంట. ప్రభు కన్ను దృష్టి ఈరోజు నీ మీద, నా మీద, మనందరి మీద ఉన్నదండి. నీవు నేను ఎంత మాత్రం తప్పించుకోగలము? ఎంత మాత్రం తప్పించుకోలేము. కనుక భక్తుడు దావీదు గారు అంటున్నారు, అయ్యా నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయం పుట్టుతుంది అయ్యా, భయం పుట్టుతుంది. అసలు రక్తపు గడ్డ ఏ రీతిగా మార్చబడిందంటే ఒక పరిపూర్ణమైన ఆకారంలో ఇదిగో దేవుని స్వారూప్యములోకి ఒక బిడ్డని ఈరోజు తీసుకొని వస్తుందంటే దీని వెనకల సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు ఉన్నాడు. కనుక ప్రిదోన్ బిడ్డలారా, ఇదిగో దేవుడు ఎక్కడ నేను చూసాడు తెలుసా? తల్లి గర్భములో ఉన్నప్పుడు చూశాడు. ఇదిగో ఆదాము ఆ చెట్ల పొదల మధ్య ఉన్నప్పుడు చూశాడు. యోనా చేప కడుపులో ఉన్నప్పుడు దేవుడు చూశాడు. ఇదిగో నువ్వు పాపము చేస్తున్నప్పుడు చూస్తున్నాడు. నువ్వు దేవుని దగ్గర ఏడుస్తూ నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ఏడుస్తున్నావు చూసావా? అది కూడా ప్రభు చూస్తున్నాడు. అందుకే ఆయన కన్నులకు ఏది మరుగైనది ఏదీ లేదు, అన్నీ స్పష్టముగా కనబడతా ఉన్నాయి. కనుక ఈరోజు తప్పకుండా దేవుడు నీ మీద గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు దయచేసి నిన్ను మెండుగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.